చల్లని వెదర్లో వేడివేడిగా అరటికాయ వడలు వేసుకుందామండి. ఈ అరటికాయ వడల కోసం నేను ఒక రా బనానాని తీసుకున్నాను. అలాగే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని రెడీగా ఉంచుకున్నాను. అరటికాయలని ఇలా ఉడకబెట్టేసుకున్నాను. ఉడకబెట్టిన అరటికాయలు మొత్తం ఇలాగా పీల్ చేసేసుకున్న అరటికాయల్ని మంచిగా స్మాష్ చేసేసుకోవాలండి. ఈ అరటికాయ వడలు చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇవి ఈవినింగ్ స్నాక్స్గానే కాకుండా పప్పు, సాంబారు లాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటాయండి. అలాగే పచ్చెనగపప్పుని ఒక 2 స్పూన్లు తీసుకుని మంచిగా కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నేను కడిగి నానబెట్టుకున్నానండి. అలాగే ఒక ఆనియన్ తీసుకుని సన్నగా తరుక్కున్నాను. కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా అలాగే సన్నగా తరుక్కున్నాను. చిన్న అల్లం ముక్కని సన్నగా తురుముకున్నానండి. ఇప్పుడు ఈ బాగా ఉడికిపోయిన ఈ బనానాని మంచిగా స్మాష్ చేసుకుంటూ దానిలోకి పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్, నానబెట్టిన పచ్చెనగపప్పుని, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తాన్ని కలిపేసుకుంటున్నాను. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత దీనిలోకి ఒక 4 స్పూన్లు బియ్య పిండిని కలుపుకున్నాను. ఇందులో మనం వాటర్ ఏం కలపవసరం లేదండి. ఈ ఉడకబెట్టిన బనానా ఆనియన్స్లో నుంచే మనకి కలిపినప్పుడు మంచిగా కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ వాటర్ సరిపడినంతగానే ఆ పిండికి సరిపడినంత బియ్య పిండిని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకుంటే వడలు చాలా బాగా మెత్తగా వస్తాయి. బేకింగ్ సోడా లాంటివి కూడా ఏమీ యూజ్ చేయవసరం లేదండి. ఇక్కడ కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ టైంలోనే. నేను మంచిగా సరిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టేసుకున్నాను కదండి పిండిని. ఒక పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా చేతిని వాటర్లో తడుపుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుని చిన్న బౌల్స్ లాగా చేసుకుని చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చేత్తోనే వడలను అద్దేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఒత్తేసుకోవాలి. మంచిగా చిన్న వడలు మంచిగా కాగిన ఆయిల్లో వేసేసుకోవాలి. ఇలా మంచిగా అన్ని వడలు వేసేసుకోవాలండి. ఇలా వడ బాగా కాలిందంటే ఆయిల్లో మనకి పైకి తేలుతాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి ఏం చట్నీ అవసరం లేదు. ఏదైనా సాస్ ఉంటే ఈ వడల్లో సాస్ వేసి పిల్లలకి ఇచ్చేస్తే తినేస్తారు. ఒకసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? ఇలా మొత్తం వడలన్నీ వేసేసుకున్నాను. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి. తర్వాత అనుకోకుండా ఒక బ్రదర్ మా ఇంటికి వచ్చారు. ఆ బ్రదర్కి టేస్ట్ చూడమని పెట్టాను. ఈవినింగ్ ఇలాగా టీ పెట్టుకుని తింటే చాలా బాగుంటాయండి. ఖచ్చితంగా మీరు కూడా టీ తాగుతూ ఈ అరటికాయ వడల్ని టేస్ట్ చేయండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ విద్య దోవారి ఛానల్. బాయ్.